సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ శాఖలు మొదలయ్యాయా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో వర్మ చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ భవిష్యత్తులో ఏమైనా రాజకీయ రచ్చకు కారణం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో పిఠాపురం ఎన్నికలకు ముందు ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ వర్మ కానీ ఇద్దరు కలిసి అన్నదమ్ములాగా ఇది మాదే అన్నట్టుగా కలిసి వెళ్ళారు. బట్ ఇప్పుడు పరిస్థితులు కొంత మారినట్టు కనిపిస్తున్నాయి. ఇవి ఇంకెక్కడి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా రాజకీయ నాయకులు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఒకటేంటంటే, ఆవిర్భావ సభలో జనసేన పార్టీ నాయకులు చేసిన కొన్ని కామెంట్స్ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలను గాయపరిచినాయి అన్నది వాస్తవం. అది ఎంత కప్పి పూచినా కానీ, ఎంత పెప్పర్మెంట్ పూసినా కానీ అది మాసిపోయే గాయం కాదు, కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో వర్మ సహకారం గురించి చేసిన కామెంట్స్, అంటే వర్మను ఉద్దేశించి చేశారంటే చాలా బలంగా నమ్ముతున్నారు అందరూ. అది కాదు తూచి అని చెప్పొచ్చు. ఆ క్లారిటీ కూడా ఇంకా ఇవ్వలేదు కాబట్టి జనసేన నాయకులు ఎవరు ఆ వేదిక మీద అసలు మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు. ఎప్పుడైనా రాజకీయ నాయకుడికి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఏది ప్రజల్లో మాట్లాడాలి, ఏది ప్రజల్లో మాట్లాడకూడదు, ఈ రెండింటి మధ్య తేడా తెలిసిన వాళ్ళు బలమైన రాజకీయ నాయకులు, బలమైన జననేతలుగా ఎదుగుతారనమాట. దురదృష్టవశాత్తునో అదృష్టవశాత్తునో మరి ఆ ఆవిర్భావ సభలో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు జనరల్గా సినిమా ఫ్యాన్స్కి ఈలలేయడానికి బాగుండొచ్చు, కానీ రాజకీయ నాయకులకి, రాజకీయ కార్యకర్తలకు మాత్రం అది వర్కౌట్ అయ్యేటువంటి స్టైల్ కాదు అది. సో అక్కడ మొత్తానికి ఏదో జరుగుతుంది అనేది సంకేతం అయితే వస్తుంది. కానీ మనం చూడాల్సినటువంటి కోణం ఏంటంటే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఇంకో 50 నియోజకవర్గాలు పెరుగుతాయి. కాబట్టి ఏ నాయకుడికి సీటు రాదు అనే ఆందోళన చెందడానికి అవకాశం ఉండదు ఇప్పుడు కరెక్ట్గా వర్క్ చేసుకుంటే. బహుశా వర్మ గారు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ చుట్టుపక్కల మండలాల్లో ఆయన వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఈ ప్రకటనలు వచ్చిన తర్వాత నుంచి ఆయన పర్యటనల పరంపర వరుసగా పెరిగింది. కార్యకర్తలు కూడా కొంత ఎమోషనల్ అయితే వాళ్ళందరినీ ఆయనే కంట్రోల్ చేసి ఎవరో మాట్లాడొద్దు, అధిష్టానం చూసుకుంటుంది, నేనేం చేశాననేది అధిష్టానానికి తెలుసు, ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు, సో ఫలితం ఇవాళ కూడా వాళ్ళు ముగ్గురే నిర్ణయిస్తారు అని చెప్పిన వాళ్ళను ఊరడింపజేసి ఆయన పర్యటనలు ఆయన చేస్తున్నారు. నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే, జనసేన నాయకులు ఒక వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కోసం అని చెప్పని వెళ్తే వర్మ గారిని ఎందుకు పిలవలేదనే దాని మీద ఒక వివాదం జరిగింది. ఒక విధంగా తోపులాట వరకు వెళ్ళింది అనేది సమాచారం. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వర్మ గారు మాత్రం ఆ సమయంలో ఎక్కడ ఉన్నారనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే వర్మ గారు ఆ సమయంలో అక్కడ లేరు. ఆయన కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గత వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని మాటిచ్చి మోసం చేసిన ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. సో ఆయన ప్రణాళిక ఎట్లా ఉందంటే, రాబోయేటువంటి రోజుల్లో జనంతో ఎంత ఎక్కువ మమేకమైతే అంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనేటువంటి రీతిలో ఆయన వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఓన్లీ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయన చూసుకోవాల్సిన బాధ్యతలు ఆయన చూసుకునే బిజీలో ఆయన ఉన్నారు. సో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో శ్రీనివాస్ అనే ఒక నాయకుడికి అప్పగించినటువంటి బాధ్యతలు చూస్తే ఆయనకు అక్కడ ఎంత ఆదరణ ఉంది, జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతవరకు సమన్వయం చేసుకోగలుగుతున్నారు. గతంలో అక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆయన కూడా ఉవ్విళ్ళు ఊరారు. చివరి నిమిషంలో ఆయన కాకినాడ ఎంపీకి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఇటు వచ్చారు. కాబట్టి ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నింటిపైన పర్యవేక్షణ, ఒక దృష్టికోణం అయితే దాని మీద పెట్టుకుని ఉన్నారు. పిఠాపురం స్టేట్ మొత్తాన్ని కూడా ఆకట్టుకుంటున్నటువంటి అంశం. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో భాగంగా చూస్తే కనుక నిన్నగాక మొన్న ఆర్ఓబి కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ తీసుకొచ్చారు. అతి త్వరలో పనులు మొదలుపెట్టి వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్తో అక్కడ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి మరీ విజ్ఞప్తి చేశారు. అది రైల్వే శాఖ ఇమీడియట్గా రియాక్ట్ అయింది. సో ఆ పనులు మొదలవుతున్నాయి. ఒకవైపు ఈయన డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ప్రజాప్రతినిధిగా ఈయన వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ కనెక్షన్తో వర్మ గారు తనకున్న పట్టు సడలిపోకుండా ఆయన జాగ్రత్తలు. అందుకనే పిఠాపురంలో ఒక ఉద్రిక్త వాతావరణం లేదా ఒక హాట్ కేక్ లాగా కనిపిస్తుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. వాస్తవానికి మిత్రపక్షాలు అయినందుకు సమన్వయంతో పనిచేసుకుని ఉంటే కనుక ఇద్దరికీ అడ్వాంటేజ్ ఉండేది. ఈ అనవసరపు మాటలు, ఈ పరుష పదజాలాలు, లేనిపోని చీలికలు చూపించేటువంటి ధోరణులు, వీటి వలన నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మాట అనేసి ఆత్మరక్షణగా పడిపోతారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాట అనేసి ఇప్పుడు అక్కడ ఫైట్ చేస్తుంది ఎవరు? లోకల్ క్యాడర్. నిన్న మొన్నటి వరకు అదే క్యాడర్, రెండు పార్టీల క్యాడర్ కలిసి పనిచేస్తున్న క్యాడర్ ఈ మాట అని ఒక చిన్న చిచ్చు రేపు వదిలేయడం వలన
ఈ కేడర్ కొట్టుకుంటుంది. సో లీడర్ల మధ్య ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ అయిపోయినాక వచ్చారు, హ్యాపీగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్పోర్ట్స్ మీటు, కల్చరల్ మీటు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్క సీట్లో కూర్చొని చాలా రసాస్వాదన చేశారు. ఆనందకరమైనటువంటి క్షణాల కింద అవన్నీ కనబడ్డాయి. కానీ కేడర్ పరిస్థితి చూడండి, ఒక ఓపెనింగ్ దగ్గర వాళ్ళు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక నాయకుడు ఏ వ్యాఖ్యాన చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకుని ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిఠాపురం విషయంలో రేపు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలంటే కనుక సొంత నాయకుల్ని బలోపేతం చేసుకోవడం, మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు వెళ్ళడం, అవతల పక్షాలను జయించేటువంటి బలాన్ని పుంజుకోవడం, ఈ 3 యాక్టివిటీస్ కనుక కరెక్ట్గా చేయగలిగితే ఆయన మళ్ళీ అక్కడ ఒక 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలనుకుంటే. అంటే ఒకవైపు ఈ జరుగుతున్నా కూడా మరొక వైపు అసలు వర్మకి ఇంకా ఏం పదవి ఇవ్వకపోవడం కూడా ఆయన అభిమానులు కానీ ఆయన పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అవును. అంటే వర్మ గారికి అకామిడేట్ చేయడానికి కొన్ని రకాల ఈక్వేషన్స్ అడ్డొచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ ఈక్వేషన్స్ విషయంలోనే చాలా మందికి ముందస్తుగానే ఫోన్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుని ఇప్పుడు 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ ఉన్నాయి. బహుశా ఈ కోటాలో 100% వర్మ గారికి న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 4 సీట్లు ఎమ్మెల్యే కేటగిరీ ఎమ్మెల్సీ కోటానే భర్తీ చేయాల్సింది. 1 గవర్నర్ నామినేటెడ్ పోస్టు ఖాళీగా ఉంది. ఇవి 5 కాకుండా మళ్ళీ రేపు ఖాళీ అయ్యేటువంటి సీట్లు 2027లో ఖాళీ అయ్యేటువంటి సీట్లు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ వేకెంట్ సీట్లు కాబట్టి వాటిపైన ఉన్నటువంటి కొన్ని అంశాలు ప్లస్ ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు ఆ రిజిగ్నేషన్స్ని అప్రూవ్ చేయడం ఇదొక్కటే పెండింగ్లో ఉంది. అది అయితే ఇమీడియట్గా ఎలక్షన్ ప్రొసీజర్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అది వేకెంట్ అని చెప్పలేని పరిస్థితి. అలా అని చెప్పని ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంది మొత్తం అంతా కూడా. 2027లో ఆయన కూడా టర్మ్ అయిపోతుంది, మోషన్ రాజు కూడా. సో ఆయన ఎంతవరకు కోఆపరేట్ చేస్తారనే దాని మీద పదవి రావడం అనేది ఉంటుంది. పదవి అనేది అదొక ప్రాథమికమైనటువంటి అంశం కాకూడదు ఇక్కడ. ఎందుకంటే నిజంగానే వర్మ గారు ఆ టైంలో ఆయన వెనక్కి తగ్గడం, కలిసి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇద్దరు కలిసి ప్రచారం చేసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాలు, రాష్ట్ర స్థాయి సభలో వీటిలో బిజీగా ఉన్నా కానీ అక్కడ నియోజకవర్గాన్ని చక్కబెట్టడంలో వర్మగారి పాత్ర, వర్మగారి స్థానం ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. అది లేదు, ఎవరో లేరు మేమే గెలిచామంటే ఎక్కడైనా కానీ అదే జరుగుతుంది. ఇప్పుడు జనం ఓట్లు అయిపోతే ఎవరు గెలవరు కదా, నాయకులు ఆడే కూర్చొని గుద్దుకుంటే ఈ గోలంతా ఎందుకు ఉంటుంది, ఎవరికి ఆడే ఓటు వేసుకొని గెలిచేస్తారు కదా. కాబట్టి ఇలాంటి మాటలు అనవసరమైనటువంటి కవ్వింపు చర్యలుగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు పార్టీల్లో జరుగుతున్నటువంటి జాయినింగ్స్ విషయంలో కూడా కూటమి మధ్య ఒక సమన్వయం ఉండాలి. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్ళాలంటారు. ఇంకోవైపు నుంచి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు రెండింటి మధ్య సమన్వయం ఉందా లేదా అని మూడో పక్షానికి లేదా అవతల పక్షానికి అవకాశం ఇచ్చేలాగా మారేటువంటి పరిస్థితి ఉండకూడదు. సో వర్మ గారు ఏంటంటే తనదైన శైలిలో తనదైన పట్టు పోకుండా ఉండడం కోసం నియోజకవర్గంలో మాత్రం 100% కనెక్టివిటీస్కి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో లోయర్ క్యాడర్ అంటే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ క్యాడర్ని కానీ సమన్వయం చేసేటువంటి బాధ్యతల విషయంలో బలమైన నాయకులు ఉన్నారా లేదా అనేది జనసేన చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఈ రెండింటి మధ్య సరైనటువంటి సమన్వయం వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇంకో నియోజకవర్గాన్ని ఎతకాల్సి వస్తుంది, లేదా అక్కడ మళ్ళీ ఎవరు ఏ పార్టీలో ఉంటారనేటువంటి చర్చ దిశగా రాజకీయం మొత్తం నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే 10 ఏళ్ళు పోరాడి పవన్ కళ్యాణ్ గారు గెలిచారనేటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా ఎంత విశ్వసనీయంగా ఆయన చెప్తున్నారో ప్రజలు కూడా 10 ఏళ్ళు పోరాడుతూనే జనంలో ఉన్నారు కాబట్టి ఆయన గెలిపించుకోవాలనేటువంటి ఆకాంక్షను రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం చేశారు. దానికి కూటమి కలిసి వచ్చింది. సో ఈ గెలుపులో ప్రజల భాగస్వామ్యం ఎక్కువ ఉంది. అలా కాదు మొత్తం మేమే 10 ఏళ్ళు పోరాటం చేసాం కాబట్టి అద్భుతమైన విజయం మేమే చేసాం అనుకుంటే అది కరెక్ట్ అయినటువంటి విశ్లేషణ కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయంలో పిఠాపురం ఒక మోడల్ నియోజకవర్గం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్మ అనేటువంటి ఆస్పెక్ట్స్ను పక్కన పెట్టి చూస్తే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో మీ క్యాడర్ ఉండాలి కదా, ఆ క్యాడర్ కూడా ఉండాలి కదా, తెలుగుదేశం క్యాడర్ ఉండాలి, జనసేన క్యాడర్ ఉండాలి, బీజేపీ క్యాడర్ ఉండాలి కదా. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఇలాంటి నియోజకవర్గాల్లో సున్నితమైన నియోజకవర్గాలు మరింత జాగ్రత్తగా మరింత అప్రమత్తంగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రేపు ఖచ్చితంగా అనివార్యంగా 2026లో ఆంధ్రప్రదేశ్లో కనీసం 50 నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. పిఠాపురం లాంటి నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలు, ఖచ్చితంగా 2 నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గాలు అవి. సో ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి నాయకుడు పనిచేస్తాడు. కానీ నాయకుడు పనిచేస్తున్నాడు కాబట్టి వేరే వాళ్ళ మీద అసంతృప్తితోనో
ఇంకోళ్ళ మీద పోటీ కోసం చేస్తున్నాడు అనుకోవడం మాత్రం అది కూడా సరైనటువంటి విశ్లేషణ కాదు. పిఠాపురం నియోజకవర్గం దేశం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి నియోజకవర్గం. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది జనసేన చేతుల్లో ఉంటుంది, కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రైట్ సార్. అది ప్రస్తుతం పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు. ఒకవైపు టీడీపీ నుంచి వర్మ గారు యాక్టివ్లో ఉండడం, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటిసారి గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి మోడల్గా దాన్ని తీర్చిదిద్దేటువంటి పనిలో ఉండడం, ఇది రానున్న రోజుల్లో సఖ్యతకు దారితీస్తుందా లేదంటే ఇంకేమైనా పరిస్థితులకు దారితీస్తుందా అని చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.